ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలండి. ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చినటువంటి మనమందరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 752 పేజీ అండి. 12వ వచనము చదువుకున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం కూడా చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముల గల వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడయుండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించి నిరీక్షించినటువంటి రీతిగా మరి ఈ దినము తండ్రి కొండపాలెం ఉంది సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరి ఈ 2వ ఉపవాస ప్రార్థనా కూడిక జరుపుకున్నటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నా. మీ పిల్లలందరినీ క్షేమకరంగా మీ సన్నిధిలోకి నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నాన్న, మీ మాటలు చెప్పడానికి నిలువబడుతున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని బలహీనుడును నిష్ప్రయోజకును, మీ మాటలు చెప్పగలిగేటటువంటి జ్ఞానము లేనటువంటి వాడును. మీ మాటలను నాన్న హృదయంలో ఉంచండి. ఆ మాటలను మీ పిల్లలకు చెప్పగలిగేటటువంటి సహాయమును మీరు అనుగ్రహించండి. దేవా, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కూడిక అంతటిలో సహాయము దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్నతండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కువ సార్లు ఉపవాస ప్రార్థన అనగానే ప్రాముఖ్యంగా దేన్ని జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే యోవేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారు, యోవేలు గ్రంథకర్త ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విధానాన్ని ఆయన గ్రంథంలో మనకు చాలా చక్కగా చూపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉపవాసం ఉండడం వల్ల దేవుడు చేసేటటువంటి కార్యాలను గురించి యోవేలు గ్రంథకర్త మరి
లేఖనాల్లో ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఆయన అంటున్నాడు, ఉపవాస దినాన్ని మీరు ఎందుకు ప్రతిష్ఠించకూడదు? ఉపవాసము చేయుట మంచిదే కదా. అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మీ ఎడల గొప్ప కార్యములు చేయకుండా ఉంటాడని ఆయన చాలా చక్కగా చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడు ఉపవాసం ఉండి మనము దేవుని వైపు చూస్తే ఆయన మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విజ్ఞాపన ఆయన వింటాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళ, సామెతల గ్రంథము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను వాని శత్రువులతో సహా వానికి ఏం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంటే దేవుడు మన ఎడల ఇష్టపడేటటువంటి వాడుగా ఆయన ఎప్పుడు ఉంటాడంటే మనము దేవుని విషయంలో మంచి ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదో ఉపవాసం అనగానే మరి ఏదో ఒక్క దినమని కాదు, దేవుడు ఇష్టపడేటటువంటి విధంగా మనము ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలాగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా వాటన్నిటిలో నుంచి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడండి? నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముల గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగినటువంటి వాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక. ఎవరు పశ్చాత్తాపడడానికి సిద్ధపడుతున్నాడండి? దేవుడు చెయ్యాలనుకున్నటువంటి కీడును చెయ్యకుండా ఆయన ఆ కీడు నుంచి మనల్ని విడిపించడానికి దేవుడే పశ్చాత్తాపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమండి, ఎందుకు అలాంటి ఆలోచన యావేలు గారికి ప్రవక్తకు వచ్చింది? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమండి, యావేలు ఏమనుకుంటున్నాడు తెలుసా? మన దేవుడు దుర్మార్గుడు గాడు, మన దేవుడు ఇదిగో తన ప్రజలను నాశనం చేసేటటువంటి వాడు కాదు, మన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే తన చేతులతో తన పిల్లలను ఆయన చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తన చేతులతో చేసుకున్నాడు. ఏమండి, దేవునికి మనం కావాలి, మనం ఆయన పిల్లలంగా బ్రతకాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన కోరుకుంటున్నటువంటి విధానము చాలా గొప్పది. ఆ ఆలోచనను మనం గుర్తు చేసుకోలేనటువంటి వారంగా మనం జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జీవిస్తూ ఉన్నాం. అందుకని మరి ఒకానొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆయన అన్నాడు కదా,
తాను చేయనుద్దేశించిన కీడును చేయక దేవుడే పశ్చాత్తాపడడానికి సిద్ధపడుతున్నాడని ఆయన అన్నాడు కదా. మరి ఆయన ప్రేమ ఎట్టిదో మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఏం కొత్త విషయం కాదు. ఆ యొక్క విషయాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాతో కూడా చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలను చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళు, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఊడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమండి, దేవుడు నెనెవే ప్రజల విషయంలో ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నెనెవే పట్టణస్థుల యొక్క జీవితం ఎలాగుందో తెలుసా? చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకస్తులుగా వారు బ్రతకడానికి సిద్ధమైపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వీరిని అలాగ చేసినటువంటి వారిలో ఒకడు ప్రధానమైనటువంటి వాడు ఉన్నాడు. ఆయన కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ నినెవే పట్టణం, దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ప్రత్యేకంగా అమిత్తయి కుమారుడైనటువంటి యోనానే ఎందుకు దేవుడు పంపించాడు? ఏమండి, ఆ ప్రాంతంలో ప్రవక్తలు అనబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి యోనా యొక్క ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి, ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క యోనా గ్రంథము ఎప్పుడు రాయబడిందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తుకు పూర్వం 790-745 సంవత్సరముల మధ్యకాలములో ఈ యొక్క యోనా గ్రంథము రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈ యోనా ఎవరు తెలుసా? ఈయన యూదులకు ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యూదా ప్రజలు నశించిపోతూ ఉంటే దేవుడు ఆ యొక్క నష్టాన్ని చూడలేక, నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే యోనాని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోనాని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఈ యొక్క నెనెవే పట్టణము అప్పటికప్పటికి ఏమైనా పుట్టిందా అని అంటే అప్పటికప్పటికి ఏర్పరచబడినటువంటి పట్టణం కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దీని యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 10వ అధ్యాయములో ఈ యొక్క 10వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క నినెవే పట్టణము నిమ్రోదు కాలానికి సంబంధించినటువంటి మహాపట్టణం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిమ్రోదు కాలానికి సంబంధించినటువంటి
మహాపట్టణం. ఆ నిమ్రోదు ఆ నినేవే పట్టణాన్ని ఇదిగో ఎలాగ కట్టించాడో తెలుసా? గొప్పగా కట్టించాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. దాని గురించి ఏమంటున్నాడో తెలుసా? ఇదే ఆ మహా పట్టణం అని చెప్పబడుతూ ఉంది. ఈ నిమ్రోదు ఎవరో తెలుసా? ఈ నిమ్రోదు ఎవరో తెలుసా? కూషు కుమారుడైనటువంటి నిమ్రోదు. ఈ కూషు కుమారుడు ఎవరో తెలుసా? హాము. వీరి తండ్రి ఎవరో తెలుసా? హాము. హాము తండ్రి ఎవరో తెలుసా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడని చెప్పబడినటువంటి నోవాహు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నోవాహు గర్భంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వారి యొక్క తరము ఏ పట్టణాన్ని కట్టడానికి సిద్ధపడిందో తెలుసా? నిమ్రోదు కాలానికి వచ్చేటప్పటికి నినెవే అనేటటువంటి మహాపట్టణము కట్టబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ నినెవే పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది చాలా పెద్ద పట్టణం, చాలా పెద్ద పట్టణం. మరి ఈ పట్టణాన్ని ఎవరు స్వాధీనపరుచుకున్నారో తెలుసా? అష్షూరీయులు స్వాధీనపరుచుకున్నారు ఈ పట్టణాన్ని. ఈ అష్షూరీయులు ఎలాంటి వారంటే క్రూరమైనటువంటి వారు, క్రూరమైనటువంటి వారు. ఏమండి, ఆ యొక్క పరిస్థితి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా దేని కోరుకుంటారు తెలుసా? నరహత్య చెయ్యాలని వీరు కోరుకుంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నరహత్య చెయ్యాలి అంటే ఎవరు కూడా బ్రతకడానికి, సజీవంగా బ్రతకడానికి ఇష్టము లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆఖరికి అష్షూరు రాజు దేన్ని స్వాధీనపరుచుకోవడానికి వచ్చాడో తెలుసా? హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు యెరూషలేమును స్వాధీనపరుచుకోవడానికి వస్తే ఇదిగో అష్షూరు రాజు హిజ్కియాని ఏమంటాడో తెలుసా? తన శిష్యుల్లో ఒకడైనటువంటి రబ్షాకేని పంపించి ఇదిగో నేను చెప్పబోయేటటువంటి మాట హిజ్కియాకి చెప్పంటాడు. ఏమని తెలుసా? ఇదిగో హిజ్కియా నా ఏలినవాడు అంటున్నాడు, ఎన్నో సామ్రాజ్యాలను కూలగొట్టుకుంటూ వచ్చాడు, ఎన్నో సామ్రాజ్యాలను కూలగొట్టుకుంటూ వచ్చాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడు గొప్పవాడు అనుకుంటున్నావా? నీ దేవుడు గొప్పవాడు అనుకుంటున్నావా? నువ్వు ఆ రాజుకు భయపడక, మాకు భయపడక ఇదిగో నీ దేవుడు నిన్ను కాపాడగలుగుతాడని అనుకుంటున్నావా అని రాజులు 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి హిజ్కియా ఏ మాత్రము భయపడక ఇదిగో ఆ యొక్క అష్షూరు రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క లేఖను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తన ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు. ఆ యొక్క లేఖను తీసుకుని మందిరంలోకి వెళ్ళి ఆ లేఖను పరిచి, దేవా చూడయ్యా, మా మొరను వినగలిగేటటువంటి దేవుడివి నీవు కదా. అష్షూరు రాజు మా మీదికి దండెత్తి వస్తున్నప్పుడు మేము ఏమి చేయలేకపోతున్నామే. ఇదిగో నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఈ పట్టణములో ఉన్నారు, వీరు నీ చేత ఎన్నుకోబడినటువంటి వారు కదయ్యా అని ఇదిగో ఎలాగా మందిరంలోకి తీసుకుని వెళ్ళి ఆ లేఖను విషదపరిచి అడుగుతూ ఉన్నాడంటే ఏ మాత్రము అధైర్యపడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరి వైపు చూశాడో తెలుసా? దేవుని వైపు చూశాడు. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. ఏమండి, హిజ్కియాని ఎన్నెన్ని మాటలు అన్నాడు తెలుసా? అలాంటి మాటలు మన జీవితాల్లో కూడా వస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, వస్తాయి. అంత మాత్రమని దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు. హిజ్కియా ఎలాగైతే దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి విన్నవించుకున్నాడో అలాగ మా మనవళ్ళు కూడా ఆయనకి విజ్ఞాపనగా చెల్లించాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఏమండి, చివరికి ఏం చేస్తారో తెలుసా? దేవుడు ఆ మాట విన్నప్పుడు తన కుమారులే అష్షూరు రాజు అయినటువంటి సెన్హెరీబుని ఏం చేస్తాడో తెలుసా? తల నరికేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఖడ్గముతో. ఎవరు మాట విన్నారు? తన ప్రజలైనటువంటి ఇదిగో వారి మాట విన్నాడు దేవుడు.
శత్రువు ఎదురుగా వస్తుంది. శత్రువును ఓడించలేనటువంటి స్థితిలో ఈ యొక్క ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమి భయపడవాకు, నేను చెప్పిన మాటని వెళ్ళి అష్షూరు రాజుకు చెప్పమను, నీ పక్కన నేనున్నానని ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హిజ్కియా ధైర్యంగా నిలబడుతున్నాడు యెషయా ప్రవక్త దగ్గర. ఇదిగో నేను చెప్పిన మాటలు విను, దేవుడు ఇలాగా చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పు. ఏమండి, దేవుడు గొప్పోడా కాదో ప్రియమైనటువంటి వాళ్ళరా? గొప్పోడు. నమ్మితే గొప్పోడు, నమ్మకపోతే ఆయన గొప్పోడు కాదు. క్రైస్తవ యొక్క జీవితంలో, వాని యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు ఎవరిని చూడాలో తెలుసా? లోకాన్ని చూస్తే నీకు కలిగేది అన్నీ శ్రమలే, కష్టాలే, నిందలే, అవమానాలే. కానీ దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో దేవుడు నీ ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అంత గొప్ప దేవుడు ఆయన. ఏమండి, ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు. మరి ఈ నినెవే పట్టణం యొక్క పరిస్థితి ఎలాగుందో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నినెవే పట్టణంలో ఏం జరుగుతుందో తెలుసా? గర్భంలో పుట్టుతున్నటువంటి పిండాలను కూడా ఏమండి చంపేసేవాళ్ళు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఖైదీలుగా బ్రతుకుతున్నటువంటి వారిని బ్రతకనిచ్చేదానికి ఉండనిచ్చేది లేదు. వాళ్ళ కాళ్ళు చేతులను ఇంచేసి నరికేసి వారిని చచ్చిన శవం వల్లే పెట్టేవారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నినెవే పట్టణము మహాపట్టణం అని చెప్పుకోవచ్చు, కానీ నినెవే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల దోషము ఎంత భయంకరమైనదంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా భయంకరమైనటువంటి వాళ్ళరా. యోనా ఎందుకు భయపడ్డాడు తెలుసా? ఎందుకు భయపడ్డాడు తెలుసా? ఒక ప్రవక్తగా ఉన్నటువంటి యోనా ఎందుకు భయపడతాడంటే, యోనాని దేవుడు అంటున్నాడు ఏమని? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమన్నప్పుడు వాని శత్రువులను కూడా ఏం చేస్తాడైనా? మిత్రులుగా చేస్తాడు కదా. యోనా, నీవు ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. నువ్వు ఎక్కడి నుంచి పంపిస్తున్నానో తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి నిన్ను పంపిస్తున్నాను. ఎక్కడి నుంచో నిన్ను పంపించటం లేదు, యెహోవా సన్నిధిలో నుండి నిన్ను పంపిస్తున్నాను నినెవే పట్టణానికి, నువ్వు వెళ్ళు. ఏమండి, దేవుడు చెప్పినప్పుడు వింటే ఎంత బాగుండు ప్రియమైనటువంటి వాళ్ళరా, బాగుండు కదా. కానీ యోనా ఏం చేశాడంటే, ఆహాహా నేను బాను, నాకు నినెవే పట్టణస్తుల యొక్క దోషం నాకు వద్దునైనా, నేను తర్షీషునికి వెళ్ళిపోతానని డబ్బులిచ్చి మరీ కొనుక్కొని టికెట్ కొనుక్కొని ఓడ ఎక్కాడంట. ఏమండి, దేవుడేమైనా ఆయన చెప్పిన పని చేయకపోతే ఏమైనా ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఆయన ఎలాగ చేసుకోవాలో అలాగ చేస్తాడు. ఏం చేశాడు? ఎప్పుడు రానటువంటి ఆ తుఫానును ఈయన ఓడలోకి ఎక్కంగానే ఏం చేశాడు? తుఫాను పెట్టేశాడండి. ప్రజలందరూ భయపడిపోతున్నాడు, ఓడ నావికుడు భయపడిపోతున్నాడు. ఇది ఎవరి వలన కలిగినది? ఏమైనా దీనిలోకి వస్తువులు ఏమైనా ఎక్కువయ్యాయా? అన్నిటినీ తోసివేయండి అంటున్నాడు. అయినా కూడా ఓడ తేలిక కావటం లేదు. ఏమండి, మీ దేవుళ్ళకు మొక్కండి అంటున్నాడు, మొక్కండి అంటున్నాడు. అందరు దేవుళ్ళకి మొక్కుతూ ఉన్నారే కానీ ఏ దేవుడు కూడా రక్షించలేదే. ఇదిగో ఇంకా ఎవరైనా ఓడ అడుగున దిగువ భాగమున ఉన్నారని అంటే ఈ మహానుభావుడు ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమంటున్నారు వచ్చి? ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు అని అన్నప్పుడు ఏమండి, ఆ ఓడలో ఈయన ఎలాగున్నాడు తెలుసా? నేనేవే ప్రజలా, చస్తే ఏమి బ్రతికితే ఏమి, నాకు అవసరం లే, నేనైతే ప్రశాంతంగా ఉండాలా. ఏమండి, దేవుడు గొప్పోడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదంతా నా వలన కలిగినది. నన్ను తీసుకుని వెళ్ళి దేంట్లో వేసేయండి? సముద్రంలో వేసేయండి. సముద్రంలో వేయగానే ఇదిగో మరలా ఈయన మింగడానికి ఎక్కడికైనా మళ్ళీ తప్పించుకోబోతాడేమో అని చెప్పేసి మరలా ఏం చేశాడు? ఆ సముద్రంలో మత్స్యమును పెట్టాడు. ప్రియమైనట్టు ఆయన వేయంగానే ఎవరు మింగేసింది?
చేప మింగేసింది. చేప మింగేసినప్పుడు యోనా 2వ అధ్యాయము 1 వచనం చూడండి ప్రియమైనట్టు. ఆ మత్సరము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎక్కడి నుంచి ప్రార్థించాడంట? ఓడలో ఉన్నప్పుడు ప్రార్థించవచ్చు కదా. మత్స్యము కడుపులోకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. ఏమేం కప్పేస్తున్నాయంట? ఓ చేప లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఎవరిని కప్పేసాయి? యోనాను కప్పేసాయి. యోనాను కప్పేసాయి. ఎలాగుందో తెలుసా? చీకటిగా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ, చీకటిగా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి దేవునికి యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే, సరేలే నువ్వు పోతావా? పోతానయ్యా. ఏమండి? పోతానయ్యా. మరి పోతాను అన్నప్పుడు చేప ఎక్కడి కక్కేసిందండి? ఆ ప్రాంతానికి దగ్గరగా కక్కేసింది. మృంగి ఉన్నటువంటి యోనాను కక్కేసింది ప్రియమైనటువంటి వాళ్ళరా. బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఎలాగా చెప్తున్నాడు తెలుసా వాళ్ళకి? ఒరే నాయనా, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు రా. ఇదిగో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో తెలుసా? చాలా భయంకరమైనటువంటి వారు రా, భయంకరమైనటువంటి వారు రా. ఏమండి? అలాగా ఆయన చెప్పకుండా ఏమంటున్నాడు తెలుసా? ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేసేస్తాడంట, మిమ్మల్ని చంపేస్తాడంట, మిమ్మల్ని బతకనివ్వడంట. అసంతృప్తిగా ఉన్నాడు. సంతృప్తి కలిగినటువంటి జీవితము ఎవరిలో లేదో తెలుసా? ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా అసంతృప్తిగా రావాకండి ప్రియమైనటువంటి వాళ్ళ. మన కార్యాలు జరగవు. మనం ఏమైతే దేవునికి విన్నవించుకోవాలనుకుంటామో అవి జరగవు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఉపవాస ప్రార్థనలో సంతృప్తికరమైనటువంటి జీవితము మనలో ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళ. ఏం చెప్పాడు? చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళరా? నినేవే పట్టణస్థులు ఎలాగున్నారో తెలుసా? ఆ మాటకు భయపడిపోయారు ప్రియమైనటువంటి వాళ్ళరా. భయపడిపోయారు. ఏంటి? దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? నినేవే ప్రజలు ఆ మాట విన్నప్పుడు ఇదిగో ఏమండి, ఆ పట్టణస్థుల దోషము ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అని అంటే, ఇదిగో వారికి వారే జ్ఞాపకం చేసుకుని మే చేస్తున్న పాపము ఎలాంటిదో తెలుసా అని ఆలోచించి, ఇదిగో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెయ్యాలనుకున్న కీడును చెయ్యనుద్దేశించక పశ్చాత్తాపడి మమ్మల్ని క్షమిస్తాడేమో అని వీరు పశ్చాత్తాపడడానికి సిద్ధపడిపోయారు ప్రియమైనటువంటి వాళ్ళు. నినేవే రాజు ఆ యొక్క మాట విన్నప్పుడు సింహాసనము నుండి దిగి గోనెపట్ట కట్టుకుని ఇదిగో ఒక శాసనాన్ని ప్రకటించారు. ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ మీరు ఏమి తాగకూడదు, ఏమీ తినకూడదు. ఆఖరికి మీరు తినకపోవడమే కాదు, మీరు మేపుతున్నటువంటి పశువులు కూడా ఆహారము తినకూడదు. ఏమండి? ఆ పట్టణము ఎంత భయంకరమై ఉంటే అలాగా వారు ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు ప్రియమైనటువంటి వాళ్ళ. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి. ఏమండి? ఆ పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఎంతమందో తెలుసా? ఇంచుమించు ఎంతమంది? 120,000 మంది కంటే ఎక్కువ మంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతమంది మనుషులను గురించి ఇదిగో నినేవే యోనా ఆలోచన చేయకపోయినా ఎవరు ఆలోచన చేశాడంటే
దేవుడు ఆలోచన చేశాడు. ఎందుకనంటే పాపం అనేది భయంకరంగా పెరిగిపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా, భయంకరంగా పెరిగిపోతుంది. ఒకనాడు నోవహు కాలములో నోవహును దేవుడు ఎన్నుకుని ఏం చేశాడో తెలుసా? నాయనా, ఈ పట్టణస్థుల దోషము చాలా భయంకరంగా ఉంది, నువ్వు ఓడ సిద్ధం చెయ్యని నోవహు చెబితే, ఇదిగో ఆ పట్టణంలో ఉన్న వారందరికీ నోవహు వెళ్ళి చెప్పి ఓడను సిద్ధం చేస్తే ఎవరు వినలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరూ చచ్చిపోయారండి. సొదొమ గొమొర్రా పట్టణం గురించి కూడా ఇదిగో అబ్రహాము ఎలాగా ఉన్నాడో తెలుసా? ప్రభువా, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అంటే ఆఖరికి 10 మంది కూడా లేరు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇలాగ దేవుడు ఎంతోమందిని తన పిల్లలని తన చేతులతోనే ఇదిగో చేసుకుంటున్నాడు కదా, మరి నా పిల్లల్ని నేను ఎందుకు అలాగ చేసుకోవాలి అని చెప్పేసి ఏమండి ఆ దోషము వారి మీదకి రానియకుండా యోనాను పంపిస్తే యోనాకి ఏమో ఎలాగుందో తెలుసా? ఏమండి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళ, నినెవె యొక్క రాజు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ పశ్చాత్తాపడ్డారు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఉపవాసం ఉండి నీళ్ళు కూడా తాగలేదు, కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ఏ నినెవె పట్టణము పాడైపోతుందో ఈ మహాపట్టణాన్ని చంపడానికి, మహాపట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడా? కాదు, ఈ పట్టణాన్ని మేము రక్షించుకోవాలని చెప్పేసి మా పాపాలన్నిటిని ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని చెప్పి ఉపవాసం ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏమండి ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఒక్క సొర చెట్టు విషయంలో అప్పుడే పెరిగి, అప్పుడే నీడనిచ్చి, అప్పుడే వాడిపోయేటటువంటి ఆ సొర చెట్టు విషయంలో ఎందుకయ్యా ఇలాగ చేసావనంటే, యోనా ఈ ఒక్క రోజు పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయేటటువంటి ఈ చెట్టును గురించి ఆలోచించేవే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను గురించి నువ్వు ఆలోచించావా? ఏమండి దేవుడు ఆలోచించాడు ప్రియమైనటువంటి వాళ్ళ. మన జీవితాలు కూడా ఎలాంటివో తెలుసా? మనం ఎలాంటి వారమో తెలుసా? భయంకరమైనటువంటి వారం ప్రియమైనటువంటి వాళ్ళ, భయంకరమైనటువంటి వారం. ఏమండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి ఏమని చెప్పబడుతుందో, మనం ఎలాంటి వారము అనేది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమనయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి అంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎలాగున్నామంటాము మనం ఏమైనా నీతిమంతులమా? మనం ఏమైనా పరిశుద్ధులమా? ఇదిగో యోనాను గురించి ఆలోచించాం కదా, నినెవె పట్టణస్థుల యొక్క దోషాన్ని గురించి ఆలోచించాం కదా, వారి గురించే మనం ఆలోచిస్తాం, కానీ మన జీవితాలను గురించి మనము ఆలోచన చెయ్యం. ఏమంటున్నాడండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మునుపు మనం ఎలాంటి వారమో తెలుసా? భయంకరమైనటువంటి వారం. ఇది మన జీవితం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఇలాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారో తెలుసా? క్రీస్తుకు శకం 2000 సంవత్సరాల క్రితం ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే 4వ వచనం చూడండి ఏమంటున్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించుట చేసిన క్రియల మూలముగా కాక
తన కనికరము చొప్పుననే పునర్సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించాడు. మునుపు మనం ఎలాంటి వారమంట? పాపులము, దుర్మార్గులము, నీచులము, నికృష్టులము, భయంకరమైనటువంటి వారము. ఏమంటున్నాడు తెలుసా? పునర్జన్మమైన సంబంధమైన స్నానము ద్వారా మనం ఏం చేయబడ్డాము? పరిశుద్ధాత్మ మనకు కలగడం వల్ల నూతన స్వభావం మనలో కలుగు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఒక మాట అంటాడు తెలుసా? చూడండి నాతో కూడా పరిశుద్ధ గ్రంథంలో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనము 15వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని చదవండి. రోగులకే గాని ఆరోగ్యము గలవానికి ఎవరు అక్కరలేదంట. ఎవరికి ఎవరికి అవసరం డాక్టరు? రోగంతో ఉన్నవారికి అవసరం. మంచి వాళ్ళకి అవసరమా? బాగున్న వాళ్ళకి అవసరమా? ఏమండి ఆయన అంటున్నాడు, ఇదిగో పాపులు సుంకరులతో ఈయనేంటి భోజనం చేస్తున్నాడు? భోజనం చేయవలసినటువంటి అవసరత ఏంటి అంటే వీళ్ళేదో పెద్ద నీతిమంతులు అనుకుంటున్నారు అన్నటువంటి వాళ్ళు కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన అంటున్నాడు ఏమని? రోగులకే వైద్యుడు అవసరం కానీ ఇదిగో ఆరోగ్యము గలవానికి ఎవరు అవసరం లేదు? వైద్యుడు అవసరం లేదు. ఏమండి మనం ఎలాగున్నామండి? రోగంతో ఉన్నాం. రోగంతో ఉన్నటువంటి మనలను రక్షించడానికి ఎవరు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చాడు. ఇదిగో ఆనాడు యోనా నినెవె పట్టణానికి ఏ విధంగా ఉన్నాడో ఈనాడు కూడా మనకు ఎవరు ఉన్నాడో తెలుసా? సూచనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ప్రభువారు ఉన్నారు. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఇదిగో రోగము కలిగినటువంటి వారిని బ్రతికించడానికి. రోగము కలిగినటువంటి వారిని బ్రతికించడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమండి ఆయన వారిని బ్రతికించడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇష్టపడ్డాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగ మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాన్ని, మన యొక్క ప్రతి సమస్యను ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనము ఈనాడు రక్షింపబడ్డాము అని అంటే ఎవరి వలనంటే యేసుక్రీస్తు ప్రభువారిని వలన. ప్రియమైనటువంటి వాళ్ళ, ఏమండి మన యొక్క పాపములు క్షమించబడ్డాయి, మన దోషములు క్షమించబడ్డాయి. ఏమండి క్షమించబడినప్పటికి కూడా ఇంకా మనం ఎలాగ ఉన్నామో తెలుసా? పనికి మాలినటువంటి వారంగానే ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, ఏమండి వారి యొక్క దోషమును బట్టి, వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారిని క్షమించాడు. మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ ఇంకా మనం అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నట్లయితే మనము దేవుని సన్నిధిలోకి వచ్చాం కాబట్టి మనమందరము ఉపవాసముతో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏ సమస్యల్లో ఉన్నాను, ఏ బాధల్లో ఉన్నాను, ఏ కష్టంలో ఉన్నాను, మరి ఎలాంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర మనం అందరము ఉపవాసముతో మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మన
మన ఎడల చేయనుద్దేశించిన కీడు చేయక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు, ప్రియమైనటువంటి వారు. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము భయము కలిగి, భక్తి కలిగి, ఇదిగో ఆయన మన ఎడల చేసేటటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమందరమీ ఆయన సన్నిధిలో మోకరించి మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి వాక్య భాగాన్ని దీవించిన గాక.